బాధితుడికి కూడా కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎమ్మెల్యే ప్రభుదీప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 100 సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పి చివరకు ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యారని దేవా చేశారు. సారు కారు 16 అంటూ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు చేశారు. సొంత కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని అమ్మే స్థితికి తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సారు కారు 16 అని చెప్పి బోల్తా పడ్డనాటి నుండి 100 సీట్లు గెలుచుకుంటామని చెప్పి 2023లో ప్రజల దెబ్బకు ప్రతిపక్షానికి పరిమితమై ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి అంశాన్ని గమనించి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వచ్చిన ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించిన దానిలో గుండు సున్నాకే పరిమితమైనటువంటి సందర్భంలో కూడా తమ ఆత్మను ప్రశ్నించుకోవడం మానేసి ఆ ఎన్నికల్లో మనం చూసినాం. కవిత కోసం